పెరిగినాయే. నా ఛానల్‌లో ఎవరిని హైడ్ చేయడం కుదరదు సిద్ధు. చాలా మటికి. నేను అసలు హైడ్ చేయను. టైమ్ ఔట్ చేస్తానేమో పిచ్చిగా పెట్టేవాళ్ళని అంతే. అది సంగతి. ఎవరిని హైడ్ చేసినా సరే వాళ్ళ మనోభావాలు హర్ట్ అయ్యి, ఆనక నా ఫోను కట్టేయడానికి వీల్లేనంతగా మోగిద్ది. నేనది ఆ టార్చర్ తట్టుకునే కన్నా వాళ్ళని హైడ్‌లో పెట్టకుండా ఉండటమే బెటర్ సిద్ధు. నీకు అర్థం కావట్లేదు సిద్ధు నా పరిస్థితి. నీకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఉండే టార్చర్ కన్నా ఈ ఛానల్‌లో పట్టమే నయ్యం. మమ్మీ పిలుస్తుంది చెర్రీ అని. ఒక 0 మేడం. దానిలో సగం మీకక్క. థ్యాంక్ యూ సో మచ్. శివాని హైడ్ చేయమని చెబుతున్నాడురా సిద్ధు. ఆ తర్వాత పరిస్థితి ఏంది? అమ్మ తప్ప ఎవ్వరు పిలవరు చెర్రీ అని. మేము పిలుస్తున్నాంగా చెర్రీ. నిన్ను చెర్రీ అనే పిలుస్తున్నాం మేము తెలుసా? మా బ్యాచ్ అంతా భలే అర్థం చేసుకున్నారు అక్క ముగ్గురు. మరి లేకపోతే మీరు పెట్టే టార్చర్‌కి నా వల్ల కాదు తల్లా. మిమ్మల్ని హైడ్‌లో పెట్టి, ఆ తర్వాత నా మెడ మీద కత్తి నేనే పెట్టుకున్నట్టు ఉండిద్ది. మీ ఒక్కళ్ళలో ఎవరిని పెట్టినా సరే, తర్వాత కత్తి నేనే పెట్టుకుంటాను ఇక్కడ. ఇంకా నేను కూడా మీ ఫ్యామిలీనే. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ సిద్ధు.